హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 13 జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్ ఫర్ ఏషియా అండ్ ద పెసిఫిక్‌ని లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఓకే. ఒకసారి ఆప్షన్స్ చూడండి. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేయండి. ఏడీబీయా? ఏఐఐబీయా? ఎన్‌డీబీయా? ఐబీఆర్‌డీయా అని అడుగుతున్నారు. రైట్? సో నేచర్ సొల్యూషన్స్ ఫినాన్స్ హబ్ ఫర్ ఏషియా అండ్ ద పెసిఫిక్‌ని లాంచ్ చేసినది ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్. ఓకే. సో, ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు బ్రిక్స్. సో, బ్రిక్స్‌కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. 16థ్ సమ్మిట్ రష్యా చైర్ చేసింది. ఇన్ కజాన్‌లో అయింది ఇది. తర్వాత ఇండోనేషియా ఫుల్ మెంబర్ అయిపోయింది బ్రిక్స్‌లో. థర్డ్ పాయింట్ చూడండి. థీమ్ వచ్చేసి స్ట్రెంథెనింగ్ మల్టీకల్చరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ సెక్యూరిటీ అంటున్నారు. రైట్? సో, ఈ మూడిటిల్లో ఏది కరెక్టో మనము చెప్పాలన్నమాట. ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకే. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఏ. 1 అండ్ 2 ఓన్లీ. థర్డ్ ఆప్షన్ తప్పు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఏఐ యాక్షన్ సమ్మిట్ గురించి క్వెషన్ అండి. సో, ఇది గ్రాండ్ ప్యాలెస్ పారిస్‌లో హెల్డ్ అయిందనమాట. సో, దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకే. Co-chaired with India, the event builds on the advances made at the Bletchley Park Summit held in 2023 and Seoul Summit held in 2024. సో, 23, 24 సమ్మిట్స్‌లో ఏవైతే వాళ్ళు తీసుకున్నారో రైట్? ఆ అడ్వాన్సెస్ పైన ఇంకా బిల్డ్ అయిందన్నమాట ఇది. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. Along with other countries, US and UK also signed the declaration on inclusive and sustainable AI. సో, వేరే కంట్రీస్‌తో కలిపి యూఎస్ ఇంకా యూకే కూడా ఇది సైన్ చేశారు అని చెప్తున్నారు. రైట్? సో, వీటిలలో ఏది కరెక్ట్ అని మనం చెప్పాలి. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ. ఓకే. సో, యూఎస్, యూకే సైన్ చేయలేదన్నమాట. రైట్? ఓకేనండి. అంతే ఈరోజు 3 క్వెషన్స్ అయిపోయాయి. మీకొక్క రిక్వెస్ట్ అండి. ఎప్పుడైతే మీరు ఈ వీడియోస్ చూస్తారో ఒక విషయం అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ జస్ట్ దట్ క్వెషన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఈక్వల్లీ ఆప్షన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక్కొక్క ఆప్షన్‌ని క్లియర్‌గా చూడండి. ఫర్ సపోజ్ మనము ఈ క్వెషన్ తీసుకుందాం. ఇప్పుడు ఏడీబీ గురించి అది లాంచ్ చేసిన ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు. రేపు ఏఐఐబీ గురించి అడగొచ్చు. ఎన్‌డీబీ గురించి అడగొచ్చు. అవి లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్ గురించి అడగొచ్చు. రైట్? సో, ఇట్స్ నాట్ జస్ట్ ఈ క్వెషన్ వచ్చేసిందా నాకు తెలిసి ఇలా రిపీటెడ్ క్వెషన్స్ రావడం ఒక పేపర్‌లో ఒక 2-3 క్వెషన్స్ రిపీటెడ్ రావచ్చు. కానీ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. ఈ టాపిక్స్ ఉంటాయి కదా! అవి డెఫినిట్‌గా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇందులో ఉన్న ఆప్షన్స్ మీద బేస్ చేసుకొని వేరే కొంచెం డిఫరెన్స్‌తో క్వెషన్స్ ఇస్తారు. మనం దానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఓకే. సో, అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్.